సార్ కొండయ్య గారు 5 అయిపోతుంది, మేనేజర్ గారు ఇంకా రాలేదే. గోడౌన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు కదా, వచ్చేస్తాడులే. అది కాదండి. వచ్చేస్తాడయ్యా, అడుగో. సార్ ఆయన ఇంకా రాలేదు, 5 అయిపోతుంది. ఎవరుట? అదే సార్ మీసాలు ఆయన. ఎవరు? అదే సార్ మీసాలు గుండు చుట్టూ ఆయన. మీసాలేమిటి గుండేమిటి, ఎవరయ్యా? అదే సార్ పొద్దున మనం లక్షించాం కదా, మధ్యాహ్నం 2 లోపల. మనమా? మనమేమిటి లక్ష్యం ఏమిటి? ఏమిటయ్యా నీ నస? అదేమిటి సార్, పొద్దున మీరు గదిలోకి పిలిచి ఆ పెద్ద ఆయన డీడీ తెచ్చాడు, ఓ ₹1,00,000 ఇమ్మలేదు. నాకు నాన్ సెన్స్. నేను సరదాగా ₹1,00,000 అప్పిమ్మన్నా, నువ్వు ఇచ్చావా? అవును సార్, మీరు ఇమ్మంటేనే. ఏది నీ దగ్గర డీడీ రసీదు చూపించు. అదేమిటి సార్, 25 లక్షల డీడీ మీ దగ్గర. పిచ్చెక్కినా తాగి అవుతున్నావా? నా బిడ్డల మీద ఒట్టు సార్, ఆయన ఎవరో నాకేం తెలుసు. 2 తిరిగి ఇచ్చేస్తాడని మీరే కదా చెప్తా. బ్యాంకులో డబ్బు కొట్టేసి బిడ్డల మీద ఒట్టే ఉంటాయా? నువ్వేదో పెద్ద డ్రామా ఆడుతున్నావు. సార్ సార్ నిజమండి, ఫోన్ చేసి 1,00,000 పట్టరమన్నారు. ఆయన డీడీ నా దగ్గర ఉంది, ఈ ₹1,00,000 ఆయనకి ఇమ్మంటేనే. బాలాజీ ఏం బాలేదు. ఆ అబద్ధం ఆడితే గోళ్ళ ఉండాలి, ఇలా తడకలా కాదు. మధ్యలో నాకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఖాతాలో ₹1,00,000 తక్కువైందా చెప్పు, ఎవరికి ఇచ్చావు, ఏం చేశావు, ఎక్కడ రాచావు? తీ లెక్క తీ. నన్ను ముంచేస్తావా? చెప్పు, చంపేస్తాను. నువ్వు ఇమ్మలేదు, ఇప్పించలేదు. నన్ను దొంగ కావరా, నా గురిపికిస్తావా? చంపేస్తా. నా హిస్టరీలో నా 25 సర్వీసులు జరగలేదు. పోలీసులు పోలీసులు. సార్ 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 వదిలేయండి సార్, పాపం పిల్లవాడైతే చంపేస్తారా? అమ్మా నాన్న ఇంకా రాలేదే. వచ్చేస్తారు. నాన్నకి వాళ్ళ పెద్ద ఉద్యోగం వచ్చింది కదమ్మా. ఎంత పెద్దది? ఎంత పెద్దదా? ఇంకా పెద్దది. నాన్నకి ఆఫీస్ వాళ్ళందరూ పెద్ద టీ పార్టీ ఇస్తారు. టీ అంటే నాన్నని పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి బొట్టు పెట్టి దండలు వేసి స్వీట్లు పెట్టి చప్పట్లు కొడతారు. అప్పుడు వస్తారా నాన్న? పల్లకి మీద వస్తారా, పెద్ద రైంగల్ మీద వస్తారా? మీకు నిద్ర వస్తుంది, మంచం మీద కూర్చున్నారు మా చుట్టాలు. పెరట్లో పడుకుందరు కానీ ఏం చెప్తా వెన్నెలా. ఇట్లండి వెళ్దాం. దొంగతనంగా బ్యాంకు డబ్బు బయటికి జారేసావు. ఆ నేరం ఆఫీస్ మేనేజర్ పై తొయ్యాలని చూసావు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని దౌర్జన్యంగా కొట్టి గాయపరిచావు. నేను గంట క్రితమే జైల్లో పెట్టించామని కొండయ్య గారు వాళ్ళు పిల్లలుగా వాడమని నీపై దయచేసి నన్ను ఆపారు. ఇంత జరిగినా నువ్వు డబ్బేం చేసావో చెప్పట్లేదు. బాలాజీ గారు నమస్తే. నమస్తే నమస్తే. టీవీ మీరు దరిమలా చెప్పిన VCP 12 టేపులు ఇంట్లో డెలివరీ ఇచ్చాం. మేమే అమర్చి కలెక్షన్ ఇచ్చాం. బొమ్మ బ్రహ్మాండం. మీ ఇల్లు సినిమా హాల్లో ఉంది సార్. బయలుపోయి వీడు నా బావమరిది. టీవీ కవర్ల బిజినెస్. ఇది 50, ఇది 52. మీరు 2 సెట్లు కొంటే ఒకటి క్లీనింగ్ ఇచ్చినా రెండోది వాడవచ్చు. మొత్తం 102. మీకు కాబట్టి 100కి ఇచ్చేస్తా. అమౌంట్ మనం చూసుకుందాం. ఇంటికి వెళ్తే మీరు ఇక్కడ ఉంటారని చెప్పారండి. వస్తానండి. అన్నట్టు మీరు క్యాష్ పేపర్ అయ్యారటగా, కంగ్రాచులేషన్స్. అది నేను డబ్బుతో కొనలేదు. అది అసలు డబ్బు కాదు, ఇన్స్టాల్మెంట్ లో. ఆ సంగతి నాకేలా, పాయింట్కి వస్తాను. ఉదయం నీకు అప్పగించిన 10 లక్షల్లో ఓ లక్ష లోటు ఉందని లెక్క తేలింది. ఆ సంగతి ఒప్పుకుంటూ ఈ పత్రం మీద సంతకం పెట్టు. రేపు 10 గంటలకల్లా ఆ లక్ష బట్ల నిన్ను క్షమించి కేసు లేకుండా వదిలేస్తాను, లేదా జైలు తప్పదు. దస్తత్ పెట్టవయ్యా మగడ. ఆయన మనసు మార్చుకొని పోలీసులకు ఫోన్ చేస్తే ఇటు నుంచి జైలుకే పెట్టు. రాత్రి ఆలోచించుకొని ఆ డబ్బు తెచ్చి పెట్టి. ఎందుకయ్యా దౌర్భాగ్యుని బెత్మాలతో చెప్పు. ఒక్క నిమిషం టైం. తెల్లవాళ్ళు జాగారం చేయడానికి నాకు ఓపిక లేదు, అవసరం అంతకన్నా లేదు. పెట్టవయ్యా పెట్టు. రేపు గొప్ప మరి కొన్నాడు ఆపుతాలే, పెట్టు. పెట్టవయ్యా. పెట్టండి సార్, సంతకం పెట్టండి. నేరం చేశానని కాదుగా, క్యాష్ బ్యాలెన్స్ లో 1 లక్ష తక్కువ ఉంది అని. పర్లేదు లేదు, సంతకం పెట్టు. మీరంతా సాక్షి సంతకాలు చేయండి, లేకపోతే నేను బలవంతంగా చేయించానంటాడు. నా అవ్వ తాత అంతా సేవ చేస్తారట. అల్లరి చేసినా ముద్దులే ముద్దులు. ఆ ఉద్యోగం పోగానే బళ్ళో వేస్తారు. విద్యార్థి ఉద్యోగంలో అల్లరి చేయకపోయినా గుద్దులే. ఇది చదువు, అది చదవకు.